హరి ఓం. ఈ బౌన్సర్లు అనే మాట తరచుగా వినిపిస్తుంది. ధనం బలిసిన మదగజాలు తమ చుట్టూ అలాంటి బౌన్సర్లని పెట్టుకోవడం. ఇది యాక్చువల్గా అయితే ఒక 40 ఏళ్ల క్రితం కిల్లర్ అనే ఒక సినిమాలో శారద, ఊర్వశి శారద ఆవిడ కొంచెం ఒక ప్రౌఢ పాత్ర వేస్తుండే ఓ చిన్న పాప షామిలి ఎవరో ఉంటారు, నాగార్జున నగ్మ హీరోయిన్లుగా ఒక సినిమాలో చూసి ఇదేంటి ప్రైవేటు సైన్యం, ఇది చట్టబద్ధం కాదు కదా అని నోరెళ్ళబెట్టాను నేను. ఇప్పుడు ఆ సినిమా వాళ్ళు, కార్పొరేట్లు, పెత్తందారులంతా, రాజకీయ నాయకులు తమ సొంత అంగరక్షక దళం, అదేది సర్కారు వారి పాటలో సముద్రగని ఇంటికి హీరో వెళ్తే ఆ ఫైటింగ్కి వచ్చిన వాళ్ళలాగా ఒక యూనిఫామ్ వేసుకొని కండలు పెంచి పొట్టబుడి సాక్షరం మొక్క ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ బుద్ధిబలం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కండబలం మాత్రం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నిన్న మంచు ఫ్యామిలీ ఇష్యూలో వాళ్ళ గురించి ప్రసక్తి వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన నేపథ్యంలో అతడి బౌన్సర్లు తోసేస్తేనే తొక్కిసలాట అయ్యింది అంటూ ఒక వాదన బయటకు వస్తుంది. అసలు ఇలా సొంత అంగరక్షకుల్ని పెట్టుకోవడం చట్టబద్ధమేనా? జస్ట్ ఆస్కింగ్. నాకైతే తెలియదు. పరిశీలించవలసిందిగా కోరుతూ, నా వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavodi Mata Anantananda to spread the truth and logical sense, either of spying or spirituality. Thank you for watching.